రచయిత సంకల్ప్ దర్శకత్వంలో రానా హీరోగా నటించిన చిత్రం గాజీ. బాహుబలి సినిమా తర్వాత కేవలం రుద్రమ్మదేవి సినిమాలో మాత్రమే నటించిన రానా ఇప్పుడు గాజీ మూవీలో నటించడం, పీవీపీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ హైప్ మరింత పెంచుతూ మొన్న చిత్ర యూనిట్ ప్రీమియర్ షోను కూడా వేసేశారు. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాజీ ఆ అంచనాలను అందుకున్నాడో లేదో టాప్ తెలుగు మీడియా రివ్యూ విని తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే ఈ సినిమాలో కేకే మీనన్, కమాండెంట్ రణ్వీర్ విజయ్ సింగ్ గా రానా, లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మగా నటించారు. 1971 ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకే దేశంగా తూర్పు పశ్చిమ పాకిస్తాన్లుగా ఉంటాయి. అయితే పశ్చిమ పాకిస్తాన్ నుంచి వేర్పాటు కోసం తూర్పు పాకులో గొడవలు జరుగుతూ ఉంటాయి. దీంతో తూర్పు పాకు నుంచి శతాబ్దాలు భారత సరిహద్దుకు చేరుతూ ఉంటారు. భారత్ వారికి సహాయం చేస్తుందని భావించిన పాక్ ఆర్మీ భారత్ పై కుట్ర పన్నుతుంది. అయితే పాక్ ఎత్తుగడలను ముందే పసిగట్టిన భారత్ నేవీ భారత్ సముద్ర జలాల్లో గస్తీ కోసం S-21 సబ్మెరైన్ ను పంపాలని భావిస్తుంది. ఆ సబ్మెరైన్ కి రణ్వీర్ విజయ్ సింగ్ కెప్టెన్ గా, లెఫ్టినెంట్ కమాండెంట్ గా అర్జున్ వర్మ ఉంటారు. ఈ ఆపరేషన్ లో భాగంగా పాక్ PNS గాజీ సబ్మెరైన్ ను భారత్ జలాల్లోకి పంపిస్తుంది. ఈ ఆపరేషన్ ను రణ్వీర్ విజయ్ సింగ్, అర్జున్ వర్మలు ఎలా నిర్వహించారో తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండి తెరపై చూడాల్సిందే. ఇక ఎవరు ఎలా చేశారో విందాం. 1971లో ఇండియన్ సబ్మెరీన్ S-21 కి పాకిస్తానీ జలాంతార్గిమి గాజీకి మధ్య జరిగే నేటి యుద్ధం కథే ఈ గాజీ సినిమా. అర్జున్ వర్మ పాత్రలో రానా అదరగొట్టాడు. అధికారులు ఆదేశాలను పాటించే సిన్సియర్ అధికారిగా, దేశం కోసం ప్రాణ త్యాగానికైనా వెనకాన్ని యోధుడిగా రానా నటన సూపర్ అనిపిస్తుంది. కేకే మీనన్ రోల్ ఇక సినిమాకు ప్రాణం పోసింది. తాప్సీ రోల్కు అంత ప్రాముఖ్యత లేదు. టెక్నికల్ వాల్యూస్ ఈ సినిమాను మరో మెట్టెక్కించాయి. కథానం, యుద్ధ సన్నివేశాలు ప్లస్ పాయింట్స్ కాగా కథ మొత్తం సబ్మెరైన్లో నడవడం కాస్త మైనస్ అయింది. ఓవరాల్గా గాజీ ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఇండియన్ నేవీ సక్సెస్ స్టోరీ అన్న టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.